మా మాయ ఏందో ఇప్పుడు దాకా చూడలేదంటారు, 4-5 సార్లు ఇక్కడికి వచ్చారు అని అంటున్నారు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. నేనైతే ప్రజెంట్ చెప్పాను కదా ఇంతకుముందే, మేమైతే విజయవాడ నుంచి నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా. ఇప్పుడు కాబట్టి మేమైతే విజయవాడ నుంచి కొల్లం శబరిమల అయితే వెళ్తున్నాము. విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. వాళ్ళు ఎక్కడి నుంచి ఎట్టు వెళ్తారో ఎలా వెళ్తారో నాకు కూడా ఏం తెలీదు. నేను అడిగితే బాగోదు, వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు కాబట్టి. నేను మా మావయ్య తరపు నుంచి వచ్చాను. సో నన్ను మా మావయ్య తీసుకొని వెళ్తున్నారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్ ఉన్నాము. వాళ్ళు బరంపూర్ నుంచి విజయవాడ దాకా వచ్చారు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో. సో ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యారు. మేము ఇగోండి విజయవాడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో విజయవాడ నుంచి మొత్తం మేము కొల్లం వెళ్ళేసరికి 2 రోజులు పడుతుంది. ఈ 2 రోజులు ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తామనేది నాకు కూడా ఇంకేం తెలీదు, మా మాయకు మాత్రమే తెలుసు. సో ప్రజెంట్ ఇప్పుడైతే మేము అందరం స్వాములు కలిసి అందరము ఇగోండి మన విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. మా లగేజెస్ అన్నీ ఇలాగా 59లో పెట్టేసాము, క్లాక్ రూమ్లో పెట్టి. ఇదిగోండి ఆయన అక్కడ ఉన్నారు కదా బ్లాక్ స్వామి, ఆయన మొత్తం గ్రూప్కి ఆయన హెడ్, ఆయన పెద్ద స్వామి. ఆయన మొత్తం అందరికి ఇక్కడ టికెట్లు చేశారు. సో ఇప్పుడు అందరం వెళ్ళిపోతున్నాము. మొత్తం 17 మంది నాతో కలుపుకొని మొత్తం 18 మంది శబరిమల దర్శనంకి వెళ్తున్నాము. 18 మందిలో మళ్ళీ ఎంతమంది వస్తారో కూడా తెలీదు, చూస్తున్నాము. వాళ్ళు ఎలా ఉంటుందో ప్లానింగ్ నాకేం తెలీదు. నేను వాళ్ళతో ఫస్ట్ టైం వెళ్తున్నా, అసలు టెంపుల్కి వెళ్ళడమే ఫస్ట్ టైము. అండ్ ఒక గ్రూప్గా ఇలా వెళ్ళడం నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం అన్నమాట. సో అలా వెళ్తున్నాము. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము విజయవాడ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఇలా ఇంటి పక్కన ఉన్న పాప మాట, కాలనీలో వీళ్ళందరూ ఒకే కాలనీలో ఉంటారు. వాళ్ళ కాలనీలోని పాపతో ఇలా ఆడుకుంటుంటారు. మా మాయ పేరు నైనా, ఆ పాప పేరు వచ్చేసి నైనా. ఈయన మా మాయ క్లోజ్ ఫ్రెండ్ మాట. వీళ్ళందరూ ఒకే కాలనీలో ఉంటారు. ఓహో, అసలు విజయవాడ రైల్వే స్టేషన్ మామూలుగా లేదు కదా, బాగా డెవలప్ చేశారు విజయవాడ రైల్వే స్టేషన్. అసలు సూపర్ ఉంది అసలు విజయవాడ రైల్వే స్టేషన్. లాస్ట్ 2 ఇయర్స్ కంటే ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ చేశారు బయట. సో చూడండి, ఇరుగండి ఇది మా గ్రూప్. ఇరుగండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా సాముల గ్రూప్లే, వీళ్ళందరూ మా గ్రూపే. మొత్తం 17 మంది, వీళ్ళందరూ మా గ్రూప్ మాట. వీళ్ళందరూ మొత్తం 3 ఆటోలు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మొత్తం 3 ఆటోలు ఇలా మాట్లాడుకుంటున్నాము. తీస్తున్నా, యూట్యూబ్ పెడతాను. నేను ఇక్కడ కూర్చుంటా. ఇప్పుడు అందరూ మొత్తం 3 ఆటోలు మాట్లాడుకుంటే అందులో ఒక ఆటో వెళ్ళిపోతుంది. ఒక ఆటో ఇదిగో మేము 2 ఆటోలు కూర్చోము. వెనకాల ఇంకో 3వ ఆటో వస్తుంది. అందులో గురువు గారు వస్తున్నారు. అందులో అక్కడ గురువు గారు వస్తున్నారు. అన్న కొండపై దాకానా, ఆర్చి వరకేనా? మరి పైకి వెళ్ళాలంటే అక్కడ నుంచి కొద్దిగా నడుచుకుంటే లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళిపోవడమే. 17 మంది ఎలా లిఫ్ట్లు అడుగుతారు వాళ్ళందరూ? అన్న ఒక్కసారిగా వెళ్ళాలంటే మీకు బస్ ఎక్కాలి, అక్కడ ఫ్రీ బస్ ఉంటుంది. ఓకే, అక్కడ ఫ్రీ బస్ ఉంటుంది, ఫ్రీ బస్ ఎక్కండి. లేదా మీరు నడుచుకుంటూ వెళ్ళారనుకో, నడుచుకుని వెళ్ళినా అవుతుంది. లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోవడమే. లిఫ్ట్ ఉంది అక్కడ, లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ఉన్నదా? లిఫ్ట్ ఉంది. I thought I was doing okay. God, how did I end up this way? Think I'm getting used to this pain, and I only got myself to blame.
విజయవాడ వచ్చేసాము. ఇక్కడ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము తీయలేకపోతున్నాము. సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను మొత్తం అందరిది తీయలేకపోయా వీడియో. సో ఇలా మొత్తం చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే మేము అన్నప్రసాదంకి వెళ్తున్నాము. అన్నప్రసాదంకి తినడానికి వెళ్తున్నాము. అందరికీ హాయ్. నా ఈ ఛానల్లో నేను ఎవరో చెప్తున్నా స్పెసిఫిక్గా ర్యాబిట్ అని పిలుస్తాను కదా, ర్యాబిట్ అని. వాళ్ళ ఫాదర్, సునీతల ఫాదరు నాకు మామయ్య అవుతారు. మచ్చ ప్రసాద్ ఆయన పేరు, ఎమ్మ ప్రసాద్. ఇవ్వండి ఇలాగా మొత్తము స్వాములు అందరూ లోపల యాక్చువల్లీ అందరూ అన్నప్రసాదం చేయడం అని చెప్పి అలా లైన్లో ఉండిపోయారు. మాకైతే ఓపిక లేక మేము వచ్చేసాము. ఒక నలుగురు బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి అందులో ఇద్దరు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. చెప్తున్నా అలాగా ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్కి వచ్చాము. అలా చూద్దామని చెప్పి ఇదిగోండి ఇలా ప్రకాశం బ్యారేజ్కి వచ్చాము. మా మాయ ఏందో ఇప్పుడు దాకా చూడలేదంటారు. 4-5 సార్లు ఇక్కడికి వచ్చారు అని అంటున్నారు టెంపుల్కి. ఇప్పుడు దాకా చూడలేదు అని అంటున్నారు. మరి అదేందో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు దాకా చూడకపోవడం ఏంటో మావయ్య. సో యాక్చువల్లీ ఇప్పుడైతే ప్రజెంట్ మేము విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా స్వాములు ఇంకా రిలేటివ్ మెంబర్స్ అందరూ అక్కడి నుంచి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ ఏదో అన్నారు. ఎందుకంటే యాక్చువల్లీ మేము మిస్ అయిపోయి ముందే వచ్చేసాము. అక్కడ అన్నదానంలో మేము వెయిట్ చేయలేక ముందే వచ్చేసాము. ఎందుకంటే మా ఆయనకి నిన్న రాత్రి అంతా నిద్ర లేదని చెప్పి వచ్చామని చెప్పారు, వెళ్ళిపోదాము అన్నారు. సో వచ్చేసామన్నమాట. అయితే వాళ్ళతో మిస్ అయిపోయాము మేము. మిస్ అయిపోతే ఇటువైపు వచ్చేసి రైల్వే స్టేషన్ వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి వచ్చేసాము. వాళ్ళు అక్కడ నుంచి మంగళగిరి నుంచి మళ్ళీ ఏదో టెంపుల్ని విజిట్ చేసి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తున్నారు స్టేషన్కి. సో ఓకే అన్నాము, వాళ్ళు కూడా ఓకే అన్నారు. మేము వచ్చేస్తామంటే ఓకే అనేసారు. యాక్చువల్లీ నేను వెళ్ళాలి కానీ ఇక మాయ కోసం అని నేను ఉండిపోయాను. ఇంకేం చేద్దాం మరి, మళ్ళీ ఇంకొక 2 hours ఇలాగా రైల్వే స్టేషన్లో వెయిట్ చేయాలి. రైల్వే స్టేషన్లో ఇంకా అలా 2 hours వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసి మేము వాళ్ళు వచ్చినంత వెయిట్ చేస్తాను. హలో, ఒక 1 hour తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ మా ట్రైన్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి కాట్పాడికి వెళ్ళాలి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నేను క్లాక్ రూమ్లో ఉన్నాను. ఇదిగోండి మా వాళ్ళు అందరివి బ్యాగులు ఉన్నాయి. సో బ్యాగులు అన్నీ తీసేసుకొని మొత్తం 17 మంది అని చెప్పాను కదా. ఆ 17 మందిలోని 6గురికి ఒక ట్రైన్ బుక్ అయింది. మిగతా 10 మందికి ఇంకొక ట్రైన్ బుక్ అయింది. సో 6గురిలో నేను ఉన్నాను. ఆ 6గురిలో నేను ఇప్పుడు ఉన్నాను. ఆ కాట్పాడి వరకు బుక్ అయింది. అది ఏదో బెంగళూరు వెళ్ళే ట్రైన్ అది. సో ఇప్పుడు దాంట్లో వెళ్తాను. హైలైట్ ఏంటంటే అందులో మా మావయ్య లేరు. ఆయన రాత్రి 10:30కి వచ్చే ట్రైన్లో ఎక్కుతారు. అది చూడాలి. నాతో ఎవరి పాటు ఎవరు ఉంటారో కూడా తెలీదు. సో కాట్పాడి నుంచి ఎటు వెళ్తామో ఏంటో కూడా నాకు తెలీదు. హాయ్. సో స్టేషన్ నుంచి ఇలా బయటకు వచ్చాము. ఇదిగోండి మీల్స్ను ఒకటి పరోటా, నాతో పాటు ఇంకొకరు వస్తున్నారు కదా అని చెప్పాను కదా, ఆయనకి మీల్స్ ఒకటి తీసుకున్న, పరోటా, సోపు తీసుకోవడం మర్చిపోయినా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే. అంటే తీసుకున్నాను, వేరే వాళ్ళకి ఇచ్చాను. ఆయన మళ్ళీ స్టేషన్ బయటకు వెళ్ళి సోప్ ఏం తీసుకోవాలని చెప్పి మళ్ళీ వేరే నా సోప్ ఇచ్చేసాను అనమాట ఆయనకి. సో ఇప్పుడైతే బయటకు వచ్చి ఇలాగా పక్కన ఐలాపురం హోటల్ ఉంటుంది, ఫేమస్ అక్కడ ఐలాపురం హోటల్. ఆ హోటల్లోకి వెళ్ళి ఇగో మీల్స్ అవన్నీ తెచ్చేసుకున్నాం. ట్రైన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. బట్ అది 7:30కి డిపార్చరు. 1 hour వచ్చి ఇప్పుడు కూర్చోంటుంది అది ట్రైన్ వచ్చి. మరి అదేం టైమింగో నాకు కూడా తెలీదు. కాలు అయితే లాగుతున్నాయి. రోడ్ మీద నడుస్తున్నాను కదా, రోడ్ మీద నడిచేసరికి కాలు మొత్తం లాగేస్తున్నాయి. అసలు తిరుపతి వెళ్ళినా సరే నాకు ఇంత కాలు లాగో, కానీ అదేంత రోడ్ మీద వాకింగ్ చేస్తుంటే కాళ్ళు లాగేస్తుంది. రోడ్ బాగాలేదు ఇక్కడ, పక్కన సాఫ్ట్ రోడ్ కాదు ఇది. చూసారు కదా, ఇది షాలిమార్ నుంచి, అదే హౌరా నుంచి వాస్కోడిగామ వెళ్ళే అమరావతి ఎక్స్ప్రెస్. ఇది రేక్ షేరింగ్ ఉంటుంది. ఇవి చూడండి స్లీపర్ క్లాస్లో ఎలా ఉన్నారో జనాలు చూడండి, మొత్తం నిండిపోయారు. ఇది స్లీపర్ క్లాసో లేదా జనరల్ బోగినో తెలియట్లేదు, అలా నిండిపోయారు జనాలు. ఇక్కడైతే ఏకంగా డోర్లే మూసారు, అలా ఉంది. మా ట్రైన్ అయితే 07153. చూడండి ఎలా ఉన్నారో జనాలు, అసలు మామూలుగా లేరు జనాలు. డోర్లే క్లోజ్ చేసుకొని కూర్చుంటున్నారు. జనరల్ బోగి కంటే మరి దారుణం అయిపోయింది స్లీపర్ క్లాస్. యాక్చువల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసి 7:10కి రావాలి.
ఇంకా రాలేదు. 7:20 అయింది టైము. ఇది స్పెషల్ కాబట్టి ఇంకేం చేయలేము, వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడు 7:20 అయింది, ఇంకా రాలేదు. విజయవాడ అవుట్లో ఉంది. దీనికంటే ముందు ఇంకా ప్రశాంత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. ముందు ప్రశాంత్ ఎక్స్ప్రెస్ లోపలికి పంపిస్తాడా లేదా దీనికి పంపిస్తాడా అనేది ఇంకా తెలీదు. వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్లో. అనౌన్స్మెంట్ అయితే ఇప్పుడు దాకా ఏం లేదు. ఈవెన్ నా పొత్తిదాలి అమ్మా అందరు నా కొత్త డార్లింగ్ ఈ ట్రిప్ లో ఫ్లైయింగ్ కీస్ ఇచ్చేస్తుంది అందరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికి. సో ఇప్పుడైతే మా ట్రైన్ 07153 ఇది. మేము వెళ్ళే ట్రైన్ 07153 స్పెషల్ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు వెళ్ళిపోతాము. అది అనౌన్స్మెంట్ ఇచ్చాడు ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఏదమ్మా అక్క లేదు, వీడియో తీసుకుంటున్నాను. సో 153 S2 చూద్దాం. కంపార్ట్మెంట్ ఇచ్చాడు, కంపార్ట్మెంట్ వైపు వెళ్ళిపోతాము. ఇదిగో తిని కూడా శబరిమల వెళ్తుందంట. లాస్ట్ ఇయర్ కూడా శబరిమల వెళ్ళింది. నేను షాక్ అయిపోయి అసలు వెళ్ళిపోతుందంట శబరిమల ఇలా ప్రతి ఇయర్. ఈ ఇయర్ కూడా వెళ్తావా శబరిమల? లాస్ట్ ఇయర్ ఎవరెవరు వెళ్ళారు? ఇంకా అంతేనా? మరి ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు? అవును, మేమైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ 07153 స్పెషల్ ఎక్స్ప్రెస్ నర్సాపూర్ నుంచి బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. బట్ ఇది మేము బెంగళూరుకి అయితే వెళ్ళట్లేదు, ఓన్లీ కాట్పాడే వరకు వెళ్తున్నాము. అక్కడ వేలూరు టెంపుల్ విజిట్ చేయాల్సి ఉంది. అక్కడ 2 టెంపుల్స్ ఏవో విజిట్ చేస్తారంట. ఈ 2 టెంపుల్స్ ఏవో విజిట్ చేస్తారు. అక్కడ నుంచి ఇంకా అరుణాచలం టెంపుల్ ఏదో అని అంటున్నారు. సో వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి మనం పాటించాలి, తప్పదు. మనం వాళ్ళతో పాటు వెళ్తున్నాం కాబట్టి. సో బాబాయ్ విజయవాడ, మళ్ళీ కలుద్దాం ఈసారి. పూర్తిగా మనం ఒక ట్రైన్ బ్లాగ్లో కలుద్దాం. విజయవాడ వచ్చేసాం కాబట్టి ఈసారి కలుద్దాం ఈసారి పూర్తిగా. సో విజయవాడ కృష్ణ బ్యారేజ్ ఇది నాకు ఈ ఏపీలో గోదావరి తర్వాత విజయవాడ కృష్ణ బ్యారేజ్ అంటే చాలా ఇష్టం. విజయవాడ తర్వాత నాకు ఈ ఏపీలో రైల్వే లైన్లోని విజయవాడ రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ తర్వాత నాకు కృష్ణ బ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పక్కన గుడి ఉంటుంది కాబట్టి ఆ గుడి చూస్తూ ట్రావెల్ చేయాలంటే చాలా ఇష్టం. ఒక దేవుడికి దండం పెట్టుకొని ఇలాగ మేము వెళ్తున్నామని చెప్పి దండం పెట్టుకొని మరి వెళ్ళొచ్చు. యాక్చువల్లీ నాకు కృష్ణ బ్యారేజ్ తర్వాత గోదావరి బ్రిడ్జ్ అంటేనే ఇష్టము. ఫస్ట్ మాత్రం నాకు కృష్ణ బ్యారేజే ఇష్టం. అసలు నేను ఎప్పుడు మర్చిపోను కృష్ణ బ్యారేజ్ని. అందుకే నేను ఎప్పుడైనా విజయవాడ వచ్చానంటే కంపల్సరీ నేను గుంటూరు రూట్లోనే ఎక్కువ చేయించుకుంటా. ఎందుకంటే పొద్దునైనా సరే దర్శనం చేసుకోవచ్చు బ్యారేజ్లోంచి. అందుకే ఆల్మోస్ట్ విశాఖ కానీ ఆ ట్రైనింగ్ నేను చేసుకుంటాను. ఇంకో ట్రైన్ చూడండి, అది స్పెషల్ ఎక్స్ప్రెస్. అది మన కొల్లం నుంచి వైజాగ్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది అసలు ఏ టెంపుల్లో నాకు కూడా తెలియదు. బ్రిడ్జ్ దాటిన తర్వాత ఉంది. ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. అసలు ఆ లైటింగ్స్ ఇవన్నీ బాగా డెవలప్ చేశారు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినట్టుంది. సో ఇది ఎవరికైనా తెలిస్తే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడే తిని కొంచెం రెస్ట్ తీసుకుంటాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ మేము బాపట్ల దాటేసాము. బాపట్ల ట్రైన్ కూడా 2 అవర్స్ లేట్ అయింది. ఆల్మోస్ట్ 2 గంటలు లేట్ అయిపోయింది. సో బాపట్లకు వచ్చేసాము. 2 గంటలు లేట్తో నడుస్తుంది. రేపు మార్నింగ్ వెళ్ళేసరికి మాకు 7 అయిపోతుంది కాట్పాడ వెళ్ళేసరికి. సో ఈ వీడియో అయితే ఇప్పటికి ఇక్కడితో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. రేపు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో మా ఈ శబరిమల ట్రిప్ డే 1తో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. సో రేపు డే 2 మళ్ళీ కాట్పాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్ యువర్ వెల్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.